బ్రేకింగ్ న్యూస్ పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేనట్లు ఉండే నాయకుల విషయంలో తాను చాలా సీరియస్గా ఉంటానన్నారు సీఎం చంద్రబాబు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా పక్కన పెట్టి ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా తాను పాల్గొంటున్నానని, కానీ కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనే తీరిక కూడా దొరకడం లేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్లకు నోటీసులు ఇవ్వాలని పార్టీ ఆఫీస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కార్యకర్తలకు బీమా లేఖలు ఇవ్వని వారి డేటా తీయాలని, పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యాన్ని సహించబోనన్నారు చంద్రబాబు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు మురిగిపోతున్నా పంచరా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నాయకుడు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి ప్రజాప్రతినిధి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక నిర్వహించాల్సిందే అని స్పష్టం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే కాకుండా సీనియర్లకు కూడా ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నారు చంద్రబాబు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేల పైన ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? ఎమ్మెల్యేలు మరి ఆయన అనుకున్నట్టుగా నిజంగా ఎందుకు అనేక కార్యక్రమాల్లో, కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? మొత్తం మీద చూసుకుంటే ఇటీవల జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, చాలా సీరియస్ గా కూడా తీసుకుంది. అయితే దీంట్లో చంద్రబాబు సైతం కూడా పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో కీలకంగా భాగస్వామ్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది శాసనసభ్యులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, దాదాపుగా 48 మంది ఈ పింఛన్ కార్యక్రమంలో పాల్గొనలేదని చెప్పి కూడా పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చింది క్రమశిక్షణ సంఘం. ఈ నేపథ్యంలో అలాగే దీంట్లోనే మరికొంతమంది సీఎంఆర్ఎఫ్ ఏదైతే కార్యకర్తలు, ప్రజలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆరోగ్యానికి సంబంధించి శస్త్రచికిత్సలు చేయించుకున్న, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తారు. ఆ చెక్కులు కూడా నియోజకవర్గానికి వెళ్లి పంపిణీ చేయడంలో జాప్యంగా కొనసాగడం, తద్వారా అవి వ్యాలిడిటీ అంటే చెక్కు వ్యాలిడిటీ ముగిసి మళ్ళీ తిరిగి సీఎంఓకి వచ్చి డేటు పొడిగించుకొని వేరే చెక్కులు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు, ఎందుకు వారు ఈ కార్యక్రమాలని హాజరు కాలేదు, ఎందుకు పంపిణీలో జాప్యం కొనసాగింది, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా వారి వద్ద నుంచి వివరణ తీసుకొని నోటీసు ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు క్రమశిక్షణ సంఘానికి ఆదేశాలు జారీ చేశారు. 48 మంది శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీరందరికి సంబంధించి నోటీసులు ఇవ్వాలని చెప్పి క్రమశిక్షణ సంఘానికి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వారు రేపు నోటీసులు ఇచ్చేసి రానున్న 4-5 రోజుల వ్యవధిలోనే వారి వద్ద నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి చంద్రబాబుకి నివేదిక ఇవ్వబోతున్నారు. వచ్చే నెల నుంచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనేది చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ్యుడు, ప్రతి మంత్రి కూడా నియోజకవర్గాల పింఛను పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ విషయంలో జాప్యం కొనసాగకుండా వెంటనే సీఎం నుంచి ఎప్పుడైతే సీఎంఓ నుంచి చెక్స్ వస్తాయో వచ్చిన 2 రోజుల్లోపే పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. రాజేష్.